అట్లా అదొకటి. జైబోలో తెలంగాణలో జనజాతరలో మన గీతం జేకేతనమై ఎగరాళి జంజామారిత జననినాదమై జే గంటలు మ్రోగించాలి ఒకటే జననం ఓహో ఒకటే మరణం ఆహాహా జీవితమంతా ఓహో జనమే మననం ఆహాహా. ఇట్లాంటి పాటలు ఇట్లా గొప్ప గొప్ప పాటలు ఇచ్చాడు అన్న. కొమ్మ చెక్కితే బొమ్మరా కొలిసి మొక్కితే అమ్మరా ఇట్లాంటి పాట. చూడా సక్కాని తల్లి సుక్కల్లో జాబిల్లి మళ్ళీ జనమంటూ ఉంటే సూరమ్మో మళ్ళీ నీ కడుపుల పుడుతామోయమ్మో ఇట్లాంటి. ఎందుకంటే 20 years బ్యాక్ చాలామంది గాయకులు పల్లెల్లో కష్టపడి పనిచేసేవాళ్ళు అన్న పాటలు ఇప్పుడు ఇంత యూట్యూబ్ లేదు, అప్పుడు ఇంతమంది గాయకులు లేరు. అన్న లాంటి గాయకులు ఇప్పుడు మేము కూడా లేము, అప్పుడు ఫీల్డ్లో లేము. అట్లాంటి పాటలు చేసి ముందుకు వచ్చారు, చాలామంది వచ్చారు. ఈనాటి తరాలు వాళ్ళని గద్దర్ అన్న లాంటి వాళ్ళని, అందశ్రీ అన్న లాంటి వాళ్ళని, గూడంజన లాంటి వాళ్ళని, మహా మేధావులు, మహాకవులు, మహాగాయకులు వాళ్ళని చూసి మా తరం అంతా వచ్చింది. ఇంక చాలామంది కూడా ఈరోజు చెప్పాలని బాధతో ఉన్నారు అందరూ. తెలంగాణ ప్రజల కోసం ఒక తెలంగాణ గీతం ఇప్పుడు ఒక్క నిమిషం సార్. అక్కడ చూసుకుంటే గొర్రెల కాపరిగా పనిచేసి అంటే అంత ఈ స్థాయికి వచ్చిందంటే చాలా మందికి ఒక నిదర్శనంగా ఉదాహరణగా కొనిచ్చారు. అంటే దీని గురించి ఏం చెప్తారు? మరీ ముఖ్యంగా అన్న చదువుకోలేదు, గొర్రెల కాపరిగా ఉన్నాడు, బర్రెలను కాసుకున్నాడు, తర్వాత కూలి పని మేస్త్రిగా కూడా జీవించాడు ఆయన జీవితం. ఎందుకంటే ఆయన కష్టాలను, కన్నీళ్లను, బాధలను, బతుకుల్ని ఆయన బ్రతుకు పుస్తకాన్ని చదివాడు. పేదల జీవితాలను చదివి ఆయన కడుపుల నుంచే ఆయన అనుకుని ఆ శబ్దంతోనే ఎన్నో గొప్ప గొప్ప పాటలు రాశాడు, పేదల జీవితాలనే రాశాడు. ఆయన పాటలు చూస్తే అంతా ఎక్కడ కూడా మట్టితనమే ఉంటుంది, మట్టి తత్వం ఉంటుంది. అంటే ఎక్కడ కూడా మట్టి మనిషి, ఆయన మట్టి రచయిత, చాలా నిస్వార్థంగా ప్రజల కోసం. ఎందుకంటే ఎవరినైనా కూడా ఎదిరించి మాట్లాడే దమ్ము ధైర్యం ఉన్నాడు, ఎక్కడ కూడా తలొగ్గనేటువంటి ఒక వీరుడు అంటే అందశ్రీ అన్న. ఇట్లాంటి ధైర్యాన్ని విద్యార్థి యువతరానికి నూరుపోసిన మహానుభావుడు అందశ్రీ. ఆయన మన నుంచి లేకపోవడం బాధాకరం. ఆయనే లోటు ఎవరు తీర్చలేం. ఈ సాహిత్య లోకానికి, సాంస్కృతిక లోకానికి, కవులు కళాకారులకు మా అందరికి ఒక పెద్ద దిక్కును కోల్పోయాం. గద్దరన్నను కోల్పోయాం, అందశ్రీని కోల్పోయాం. ప్రతి విషయంలో మాకు ధైర్యం చెప్పేటువంటి మహానుభావుడు అందశ్రీ అన్న. ఆయనకు వినమ్రంగా జోహార్లు. అందరి మృతి పట్ల తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తున్నారు. చాలామంది గాయకులకి తీరని లోటు ఇది అందరి గారి మృతి. అయితే ప్రస్తుతం గద్దర్ గారి కూతురు మనతో పాటు ఉన్నారు. ఒకసారి మేడంతో మాట్లాడదాం. మేడం చెప్పండి, అంటే అందశ్రీ గారు చివరిగా పాడిన పాటలు అంటే ఏం చెప్తారు, చివరిగా క్షణాలంటే ఏం చెప్తారు? అందశ్రీ అన్న గారికి ముందుగా యావత్ తెలంగాణ ప్రజల నుంచి, ఆంధ్రప్రదేశ్ నుంచి, భారతదేశ ప్రజల నుంచి తమ బిడ్డగా, తమ చెల్లిగా, గద్దరన్న బిడ్డగా కన్నీటి నివాళులు. జోహార్ జోహార్ అందశ్రీ అన్నకి. చాలా షాక్లో ఉన్నాం తమ్ముడు. అంటే ఏమి మాటలు ఎలా చెప్పాలి. గద్దరన్న చనిపోయిన 2 ఏళ్ళకి ఎంతో గుండె ధైర్యాన్ని, తర్వాత ఆలోచన విధానాన్ని, ఎలా వెళ్ళాలి, ఎలా ముందుకు పోవాలి, రానున్న యువత, ఉద్యమకారులు, కళాకారులు, విద్యార్థులు అనే ఒక కలిసినప్పుడల్లా ఒక మాట రూపంలో తను చెప్పి, తన పాట రూపంలో మాకు ఒక స్ఫూర్తిని, ఒక వేని చూపెట్టే అతను లేకపోయేసరికి కొంచెం బాధగా అనిపించింది. అయినా సరే ఆయన పాట, ఆయన మాట, ఆయన ఉద్యమ స్ఫూర్తి, ఆయన వ్యక్తిత్వంని తప్పకుండా ముందుకు తీసుకెళ్తాం. అంటే ఆయన చాలా కష్టపడే వ్యక్తి. అంటే గొర్రెల కాపరి నుంచి బర్రెలు కాపరిగా ఇవన్నీ కూడా కష్టపడి ఈ స్థాయికి వచ్చిన వ్యక్తి, అందరికీ అంటే నిదర్శనంగా నిలిచే వ్యక్తి. అంటే దీనికి ఏం చాలా పేదరికం నుంచి పుట్టిన, కన్నీళ్లను ఎదుర్కొని, కష్టాలను ఎదుర్కొని, అవమానాలను ఎదుర్కొని, అసమానతలను ఎదుర్కొని పుట్టుకొచ్చిన పాటని ఎవరు తొక్కేయలేరు, అణిచివేయలేరు, తూడ్చలేరు. ఆ పాట ఎప్పటికైనా ఆకాశంలో తారాలాగా వెలుగుతూనే ఉంటుంది. అట్లాగే అందశ్రీ అన్న పాట కూడా తారాలాగా వెలుగుతూనే ఉంటుంది.